మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థనా కూడికి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చెప్దాం బిగ్గరగా, చేతులు పైకెత్తి స్వరమెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఇలాగున గుడారంలో దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటంటే, తమ్ముడు ఎఫ్రాయిం చక్కటి జాబ్ వచ్చిందని చెప్పి, ఇలా దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడిన కుటుంబం. నిజంగా పురుషోత్తం గారు చెప్పినట్టుగానే ఇందాక కుటుంబం మంచిగా, అన్నదమ్ములు కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు. గనుక సంతోషకరమైన విషయం, ఆ తమ్ముడు ఇక జాబు నిమిత్తం బయలుదేరుతాడు. నిజంగా దేవుని కృప ఆ బిడ్డకు తోడై ఉండాలి. దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. ప్రతి క్షణం దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ భద్రపరచాలి. అందుకే కుటుంబంలో ఆ విధంగా బిడ్డల కోసం ప్రార్థన చేయటం జరిగింది. కొంత సమయం మనం అంతా దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. మంచి వాతావరణం, దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. సమయం ఇంచుమించు 8:40 అయిపోయింది. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మీరు చక్కగా శ్రద్ధగా వినగలిగితే కొద్దిసేపు దేవుని వాక్యం చెప్పగలుగుతాను. ఇంచుమించు మనం అంతా దేవుని వాక్యం తెలిసిన సందర్భాలే. అందరూ దేవుని ఆరాధించి బిడలే, ఆత్మ సంబంధంగా చర్చికి వెళ్ళే బిడలే. మనలందరినీ దేవుడు సమకూర్చాడు. కొన్ని మాటలైనా కాస్త శ్రద్ధగా వింటే ఆ మాటలు మన జీవితంలో పనిచేస్తాయి. దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. నేను సేవకుడుగా కోరుకునే విషయం ఏంటంటే, ఈ హిజ్కియా రాజు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనక తాను పోయిన చోటకెల్లా, పోయిన ప్రతి స్థలానికి జయము పొందెను, జయము పొందెను. నిజమేనండి. ఇతడు ఎలాగైతే జయము పొందుతూ వచ్చాడో, నేను చెప్పే విషయం ఏంటంటే, ఎఫ్రాయిం విషయం, తమ్ముడు కూడా ఎక్కడికి వెళ్ళినా పోయిన చోటనెల్లా యేసయ్య జయం అనుగ్రహించునుగాక. మహా అంటే ఒక్కొక్క చోట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా జయము అనేది చాలా విలువైంది. ఆయన చేసే ఉద్యోగంలో ఎంతో ప్రయాసతో కూడిన అనుభవాలు, ఎంతో కష్టంతో కూడిన అనుభవాలు. అంటే ఈ యుద్ధ సమాచారం కానీ, యుద్ధాలే కానీ ఎప్పుడు వాళ్ళు కంట పడుతూనే ఉంటాయి, వింటుంటారు, ముందుకు సాగుతూ ఉంటారు, కొనసాగుతూ ఉంటాయి. ఎందుకని నేను తోడుగా ఉండాలని కోరుకుంటున్నానంటే, ఇతని జీవితంలో, హిజ్కియా జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు గనుక, తమ్ముడు జీవితంలో కూడా దేవుడు తోడై ఉండి ప్రతి విషయంలో నేర్పరితనంగా నేర్పించాలి, తోడై ఉండాలి, వెళ్ళిన చోటనెల్లా జయం పొందాలి. చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగమైనా కావచ్చు, ఒక వ్యక్తి చేస్తున్న వ్యాపారవేత్తే కావచ్చు,
ఏ జాబ్ అయినా కావచ్చు, అతను చేస్తున్న పనిలో నిమగ్నంగా ఉండి కాస్త అభివృద్ధిగా డెవలప్ అవుతూ దేవుని తోడుగా ఉండి శ్రమ పడుతూ ఉండి ప్రయాసపడుతూ ఉంటే దేవుని దృష్టి అయినా అధికారి దృష్టి అయినా అతని మీద ఉంటుంది కాబట్టి అతను చేసిందంతా సఫలమవుతుంటాయి, దీవెన కలుగుతూ ఉంటుంది. చూడండి, మీరు బాగా గమనించండి. చాలామంది కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, వెళ్ళిన చోటకల్లా జయము పొందలేరు, జయము అనుభవించలేరు. కారణం ఏంటంటే వారి జీవితాలలో దేవుని యొక్క తోడు లేని అనుభవాలు, దేవుని యొక్క సహాయం లేని అనుభవాలు. ఉద్యోగం చేస్తూనే ఉంటారు, వ్యాపారం చేస్తూనే ఉంటారు, రకరకాలుగా జీవిస్తూనే ఉంటారు. కానీ వారిలో వృద్ధి కనపడదు, జయము కనపడదు, ఆశీర్వాదము కనపడదు. కారణం ఏంటంటే దేవుడు తోడు లేని అనుభవాలు ఏ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదమే ఉండదండి. దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కాపాడబడతాడు, ఎప్పుడు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఎక్కడదయ్యా ఈ ఆశీర్వాదము, ఎక్కడదయ్యా ఈ దీవెన, ఎక్కడి నుంచి వస్తుంది? కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నప్పుడు కలుగుతున్న ఆశీర్వాదాలు. నిజంగా ఎఫ్రాయిం తమ్ముడికే కాదండి, ఇక్కడ మనం ఉన్నాం, మనం అంతా, మనము వెళ్ళిన చోటనెల్లా జయము కలుగునుగాక. ఎంతమందికి విశ్వాసం? చేతుల పైకి బిగ్గరగా చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలామంది చెప్పేది ఏంటంటే, అయ్యా బాబు ఇంటర్వ్యూకి వెళ్ళాడయ్యా, 4 సార్లు అపజయమే అపజయమే అపజయమే. ఎందుకని? చూశారండి, అయ్యా పొలం అయితే ఉందయ్యా, విత్తనం వేస్తాము, విత్తనాలు కూడా రాదయ్యా అంటారు కొంతమంది. మరి కొంతమంది చెప్పిందంటే బాగా సరిగ్గా కోసుకుందామనే సందర్భంలో తుఫాన్ వచ్చి సర్వనాశనం అయిపోతుందయ్యా అంటారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే చాలామంది జీవితంలో అపజయాలు కలుగుతున్నాయి, కొన్ని అనుభవాలు అపజయాలు కలుగుతున్నాయి, కొందరి కుటుంబాల్లో అపజయాలు కలుగుతున్నాయి. జయము పొందవలసిన వారు అపజయం పొందుతున్నారు. జయం పొందవలసిన అనుభవాలు పొందకుండా అపజయాలతో కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న అనుభవాలు. మీరు బాగా గమనించాల్సిన ఉద్దేశం, దేవుడు ఎవరికి అపజయం ఇవ్వడు. వారి అనుభవాలు చేసుకున్న ఉద్దేశాన్ని బట్టే అపజయం కలుగుతుంది. వారి అనుభవాలను బట్టే అపజయం పొందుకుంటాం. అపజయం అనేది దేవుడు ఎవరికి ఇవ్వడు. జయమే ఇవ్వాలని ఆశపడతాడు, దీవెనే ఇవ్వాలని ఆశపడతాడు, ఘనతగానే ఉంచాలని ఆశపడతాడు. కానీ వారి వ్యత్యాసాలను బట్టి, వారి అనుభవాలను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి కొన్ని సందర్భాల్లో అపజయం పొందిన ఉద్దేశాలు మీరు బాగా గమనించండి. మీకు కొద్దిసేపు దేవుని వాక్యం చెప్తే బాగా వినండి. మీకు బైబిల్లో బాగా ఏబేలు కయ్యూను బాగా తెలుసు. ఏబేలు కయ్యూను వీళ్ళిద్దరు ఒక తల్లి బిడ్డలండి, ఒక రక్తసం తల్లి బిడ్డలు, ఒక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డలు ఇద్దరు. పెద్దవాడొకడు, చిన్నవాడొకడు. కుటుంబంలో ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఒకరేమో వ్యవసాయం చేసుకుంటారు, ఒకరేమో మందను గొర్రెల కాపరిగా ఉంటాడు. అంటే ఇద్దరికి ఇద్దరు అనుభవాలు, 2 ఉద్దేశాలు. కారణం ఏంటంటే వారి పట్ల దేవుని దగ్గరికి వచ్చారు. ఒక వ్యక్తి ఏమో గొర్రెల పంట మొదట తొలి ఫలం తీసుకొని, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడు, అంటే తనకున్న కొవ్విన వాటిని తెచ్చి దేవుడికి బలి అర్పించాడు. మరొక వ్యక్తి ఏమో తన పండిన పంటలో, బైబిల్ రాయబడిన మాట ఏంటంటే తనకు పండిన పంటలో కొంత, ఎంత అండి? మీరు ఆ మాట గమనించాలి. అంతా వేరు కొంత వేరు. అంటే తెచ్చాడు ఇతను కూడా. ఎంత తెచ్చాడు? కొంత తెచ్చాడు. అంటే కొంత తెచ్చాడు, దేవునికి అర్పించాడు. దేవుడు అర్పించిన తర్వాత దేవుడు ఈ కొంత తెచ్చిన అర్పణ అంగీకరించలేదు. మరొక వ్యక్తి నాడే హృదయపూర్వకంగా అర్పిస్తే ఆ అర్పణ అంగీకరించి ఆ వ్యక్తిని దీవించి ఆశీర్వదించేట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా అప్పట్లో శత్రువులు ఉన్నారు, ఇప్పట్లో కూడా శత్రువులు ఉన్నారు. ఈ ఏబేలంట దేవుడు ఆశీర్వదించాడని చెప్పేసి ఏం పక్కింట్లో కాదు, ఎదురింట్లో కాదు, పక్క వీధులు కాదు, ఇంట్లో శత్రువే. ఏ శత్రువు అండి? ఎక్కడ శత్రువు అయినా? ఇంట్లో వాళ్ళ అన్నయ్యే తమ్ముడిని చంపాడంట. ఎవరిని చంపాడండి?
తమ్ముని చంపాడు. కారణం ఏంటంటే కనుక అతనికి అపజయం కలిగిందని చెప్పేసి, తమ్ముడు జయం పొందుతున్నాడని చెప్పేసి తమ్ముని చంపాని వాక్యం రాయబడింది. కారణం ఏంటంటే అతని జీవితంలో అపజయం ఎందుకు పొందాడు? పొందవలసిన అవసరం ఏముంది? తన బ్రతుకు దినాలంతా కొంత కొంత కొంత. అందుకే అపజయం కొంతమంది జీవితాల్లో అపజయం పొందుతుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ అపజయాలు పాలే కారణాలంటే దేవుని దృష్టికి తెలుసు. ఎవరు అపజయం అవుతున్నారో, ఎవరు జయం పొందుతున్నారో, ఎవరు మార్గాల్లో మంచిగా నడుస్తున్నారో దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. దేవుడు అంట ప్రతివాన్ని ప్రేమించి ఒక ఉద్యోగం ఇస్తాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకు అందరికి ప్రేమించి మంచిగా ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. నేను చేసిన ఒక ఉద్యోగమే ఇది, సేవ అనే ఉద్యోగం, ఆత్మను రక్షించే ఉద్యోగం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ ఉద్యోగం ఇది? ఆత్మను రక్షించే ఉద్యోగం. నా ఉద్యోగంలో నేను అపజయం పొందానంటే దేవుడు తెలుసది. అపజయాల పాలు అవుతున్నానంటే, జయం పొందుతున్నా అంటే దేవుడు తెలుసది. అంటే కారణం ఏంటంటే నా ఉద్యోగంలో నేను పర్ఫెక్ట్గా దేవుని పని చేయలేదు. చేస్తున్నాను కొంత. ఎంతండి? కొంత అనేది దేవునికి ఇష్టమైంది కాదండి. హృదయపూర్వకంగా అంగీకరించే దేవుడు మన దేవుడు. మనసు పూర్తిగా అంగీకరించే దేవుడు మన దేవుడు. ఆత్మ సంబంధంగా అంగీకరించే దేవుడు మన దేవుడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అందుకే కొంత తెచ్చాడు కాబట్టి తన జీవితంలో దేవుడి అర్పణ అంగీకరించలేదు. అందుకే తమ్ముడు ఉన్నాడే, హృదయపూర్వకంగా అర్పించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, ఓర్చుకోలేకపోయాడు. ఎవరండి? చెప్పండి ఎవరు? అన్నయ్య ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేకుండా ఏం చేశాడండి? మీకు బాగా తెలిసిన పిల్లలారా మీరంతా, మంచోళ్ళరా మీరంతా, చేతుల పైకి ఎత్తి బిగ్గరలో చెప్పండి. ఏం చేశాడు? చంపేశాడు. ఎలా చంపాడు? మొట్టమొదటిసారి తమ్ముని చంపటం ఇదేనండి. అంతకుముందు మనిషిని చంపుకోవటం ఎవరికి తెలియదు, తెలిసే ఉద్దేశాలు లేవు. మొట్టమొదటిసారి అన్నయ్య తమ్ముని చంపేశాడు. అప్పటి నుంచి కోపతాపాలు రావటం, శత్రుత్వం చూడటం, ఒకరికొకరు పొరుచుకోవటం, చంపుకోవటం. అప్పుడున్న ఆత్మ ఇప్పటికి పనిచేస్తూనే ఉంది. ఇప్పటికి శత్రుత్వం పెరిగే ఉన్నారు. కారణం ఏంటంటే ఒకడు ఆశీర్వాదం పొందుతుంటే మరొకరు చూడండి, మన భాషలో కుళ్ళుబోతలు. ఏంటండి? కుళ్ళుబోతలు. కొంతమంది దీవించబడితే చూసే మనసు ఉండదు. కానీ గమనించండి, అలా చంపాడు కాబట్టి తన జీవితంలో దేశ దిమ్మరిగా మారిపోయాడండి. ఆశీర్వాదం లేదు, శాపంగా మారిపోయాడు. తన ఇష్టం వచ్చాడు, తన జీవితంలో ప్రవర్తించాడు. దేవుని మార్గాలు లేవు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, కయ్యను మీ తమ్ముడు ఎక్కడా? కనపడ్డా మీ తమ్ముడు ఎక్కడా? ఏమున్నాయి నాకు అంటాడు. ఏమన్నా మా తమ్ముడికి కావాలి వాడునా? చూశారండి, మళ్ళీ సాకులు, అబద్ధాలు, మోసాలు. అందుకే తన జీవితంలో భయంకరమైన స్థితిగతులని, ఎప్పుడైతే తమ్ముని చంపాడు అప్పటి నుంచే చాలా ఇబ్బందులు పడ్డాడు, భయంకరమైన శాపం అనుభవించాడు, భయంకరమైన స్థితిగతులు కలిగాయి. ఎందుకంటే కనుక అతని జీవితంలో చేసిన తప్పు ఏంటంటే తమ్ముని చంపడం చాలా తప్పు. నిజమే, ఇప్పుడు మీరందరూ చంపగలిగే మనసు లేదు, కానీ నోరు కత్తుల్లాగా ఉంటుంది కొంతమందికి. ఎలా ఉంటుందండి? అమ్మో మీరు తెలియదు, కానీ కత్తి తీసుకొని చంపాల్సిన అవసరం లేదు. ఈ నాలుగే కనుక మాట్లాడిందంటే సరిగ్గా గొంతుకు పెడతారు నాలుక. కొంతమంది మీలో అలాంటి వాళ్ళు కనపడలే, మంచోళ్ళు చూస్తుంటే చాలా మంచిగా కనపడుతున్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అంటే బహుశా మీరు అలా చంపే అనుభవాలు లేవనుకోండి, అంటే ఆ మాటలు మాట్లాడతారే, ఆ మాటలు మాట్లాడేం బట్టి కొందరి జీవితంలో కత్తులాగా పదును పెట్టుకొని, బైబిల్ రాయబడి పదును పెట్టుకొని మాట్లాడతారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అందుకే చాలామంది జీవితంలో అపజయాలు అవుతున్న అనుభవాలు మనం చూస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ఎన్నో విధాలుగా అపజయాలు, కానీ దేవుడు జయం అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. తను వెళ్ళిన ప్రతి చోట జయము పొందెను. ఎఫ్రాయిం రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాకూడదు. ఆమేన్ చెప్పు గట్టి చెప్పు. నీ వెనకన్నోడు, నీ ముందునోడు, పక్కన మొత్తం చనిపోతారు, నువ్వు మాత్రం ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. నేనుండనా అనకూడదు. యేసయ్య తోడుగా ఉండును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాకిస్తాన్లో అదే చేస్తున్నారంట, మిలిటరీ వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారంట. అలాంటి బతుకు మనకు ఉండకూడదు. ఆమేన్ చెప్పు. కొనసాగించిన తర్వాత యేసయ్య తోడును గాక. అంతేనయ్యా? అంతే కదా.
దేవుడు తోడని గొప్ప కార్యాలు చేయను గాక. ఎందుకంటే నీ పని అంతా ఎప్పుడు గన్ను పట్టుకొని పని, ఇంకా అదే పని, మరొక పని లేనే. బట్టలు ఉతికే పని లేదు, ఏంటండి అంట్లు కడిగే పని ఉందా? అలాంటివి ఉండవు. ఎప్పుడు ఏ పని నీ పని? మన దేశాన్ని కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మన దేశానికి చుట్టూ కాపాలన్న ఆమెను చెప్పండి గట్టిగా. నిజంగా ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. మన కోసం వాళ్ళు శ్రమ పడుతున్నారు కాబట్టి మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం, మన కుటుంబాలు సంతోషకరంగా ఉండగలుగుతున్నాం, మనం దీవెనకరంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు పడే శ్రమలు మామూలు విషయం కాదండి. రాత్రింబగలు శ్రమ పడుతూ ఉన్నారు. మీరు అనుకునే విషయం, మనం అనుకునే విషయం అంటే వాళ్ళకు వచ్చే జీతమే చూస్తారు, కానీ వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. ఎంత శ్రమ పడే కష్టం అంటే ప్రాణానికి తెగించి. నాకొకరు మిలిటరీ గురించి చెప్తా ఉంటారండి, ఎన్ని కష్టాలు చెప్తారండి. అన్నయ్య ఎంత కష్టం అన్నయ్య, ట్రైనింగ్లో 3-4 అంతస్తుల బిల్డింగ్లో నుంచి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళల్లో కాళ్ళు చేతులు కట్టి పడేస్తారన్నయ్య. చస్తాడా బతుకుతాడా అని చూస్తారన్నయ్య. చూశారండి ఎంత కఠినమైన పరిస్థితి ఉంటుందో. ఇవన్నీ మనం జయించాలంటే మనకు యేసయ్య తోడుండునుగాక. యేసయ్య తోడుంటే చాలా విలువైంది. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నా, పారిపోయి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి పారిపోయి వచ్చే వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు నాకు తెలియదు, కానీ చాలామంది పారిపోయి వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జయించలేక. దేవుని తోడుగా ఉంటే మనకు అసాధ్యమైంది ఏది లేదు. మన ప్రభు సమస్తము సాధ్యం చేయగలుగుతాడు. అందుకే ఇలా మనం ప్రార్థన చేసి దీవెనకరంగా తమ్ముని పంపాలని, దేవుడు తోడై ఉండాలని, దేవుని ఆశీర్వాదం ఉండాలని. అందుకే మనం అంతా ఆత్మ సంబంధం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని స్తుతించటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ అతని వ్యక్తిగత జీవితంలో దీవెనకరంగా ఉండాలని. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థనా కూటం అనేది ఆత్మీయునికి చాలా ఉపయోగం, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొందరున్నారే ప్రార్థన విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, ప్రార్థన కూటం ఆత్మ సంబంధం వాటి అనుభవాలు తెలియవు, దేవుని స్తుతించడం తెలియదు. వాళ్ళకున్న అనుభవాలు ఏందో అర్థం కాదండి, మరి వాళ్ళకున్న ఉద్దేశం అర్థం కాదు మరి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కొన్ని విషయాలు నా దగ్గర చెప్తుంటారు. గర్భఫలం కలగట్లేదన్నా ప్రార్థన చేయండి అంటే, ఒక ప్రార్థనా కూటం పెడతామమ్మా దేవుడు కార్యం చేస్తాడు అంటూ ఉంటాను. ఎప్పుడు వచ్చి ప్రార్థనా కూటం పెడతామమ్మా దేవుడు కార్యం చేస్తాను అంటూ ఉంటాను. ఎన్నిసార్లు అన్నా ప్రార్థనా కూటం పెట్టి ముందుకు రారు, కానీ వచ్చినప్పుడల్లా గర్భఫలం, వచ్చినప్పుడల్లా అప్పులు తొలగాలి, వచ్చినప్పుడల్లా కార్యము. నువ్వు దేవుని స్తుతించకపోతే నువ్వు ఏది పొందలేవు. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఆత్మ సంబంధంగా నీ జీవితంలో కార్యం జరగాలి. కారణం ఏంటంటే దేవుడు కార్యాలు వెంటనే చేయగలుగుతాడు, దేవుడు జరిగించగలుగుతారు. నేను చాలా కుటుంబాలు కొందరు చూస్తుంటాండి. కొన్ని కుటుంబాలు ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ జీవితంలో ఆత్మ సంబంధంగా జరగాలని ఎంత ఆత్మ సంబంధంగా ఎంత చక్కగా నడుచుకుంటారండి. వాళ్ళొక విధానం చూడండి. ఒక వివాహం జరగాలంటే ముందు ప్రార్థన చేయండి అని ఒక పోషించి ప్రార్థన చేయండి. సరే వివాహం సెట్ అయిందంటే వివాహం మహిమకరం జరగాలని ఒక ప్రార్థన చేయండి. సరే వివాహం జరిగిన తర్వాత కృతజ్ఞతగా ఒక ప్రార్థన చేయండి. ఇంటి దగ్గర ప్రార్థన కూటం పెట్టండి. వివాహం జరిగిన తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచాడు, మరొక కూటం పెట్టునన్నా. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత మరొక కూటం పెట్టునన్న. కారణం ఏంటంటే కార్యం వెంట కార్యం దేవుడు చేయగలుగుతున్నాడు. దేవుడు చేసే ఆశీర్వాదం అలా ఉంటుంది, దేవుడు చేసే దీవెన అలా ఉంటుంది. కొందరు వాటిని గుర్తెరగరు. ఈ కయ్యలాగా చంపడానికే ప్రయత్నం ఉంటుంది. నోరు పెద్దలు చేసుకొని పొడుతూనే ఉంటారు కొంతమంది. కానీ ఆత్మ సంబంధంగా జీవితాలు ఉండవు, ఆత్మ సంబంధంగా వర్ధిల్లలేరు, ఆత్మ సంబంధంగా ముందుకు సాగలేరు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన స్తుతించే వారిని, ఆయన ఘనపరిచే వారిని, ఆయన కృతజ్ఞత స్తుతి ఎవరైతే చెల్లించగలుగుతారో వారి పట్ల అనేక కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పటికీ మర్చిపోడండి. బైబిల్ రాయబడిన విషయం అయితే గిన్నెడు చల్లీలు ఇస్తే మర్చిపోడండి, ఎప్పటికీ మర్చిపోడండి. దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజుగారు తాను వెళ్ళిన చోటుకంతా జయం పొందెను. అలాగ మన బిడ్డకు దేవుడు ఆ జయం అనుగ్రహించును గాక, అలాంటి సహాయము చేయును గాక, ఎప్పుడు తోడై ఉండును గాక, ఎప్పుడు నడిపించును గాక, ఎప్పుడు సహాయం చేయును గాక. దేవుడే తోడై ఉండును గాక, దేవుడే చక్కటి జ్ఞానం దయచేయును గాక. నిజంగా అండి, దేవుడు సహాయం చేయగలిగితే ఇలాంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని ఒక సేవకుడిగా గుర్తు చేస్తున్నాను.
బైబిల్లో హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళినా జయం పొందాడు, ఎక్కడికి వెళ్ళినా జయం పొందాడు అని మనం బాగా చదవగలుగుతున్నాం. తను జయం పొందాడంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, మీకు అక్కడే ఉన్నాయి, కొన్ని గుర్తు చేస్తాను, బాగా తెలిసిన మాటలే. బైబిల్ ఒక మాట చదవండి, అక్కడే 7వ అధ్యాయం, అక్కడే 18వ అధ్యాయం 3వ వాక్యం చూడండి అక్క. తన పితరుడైన అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుసరించాడండి? యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. మొట్టమొదట ఇతను చేసిన పని ఏంటంటే, ఒక ఆత్మీయులు చేయాల్సిన పని ఏంటంటే నీతిని అనుసరించాలి. ఏమనుసరించాలండి? మన మాట అయినా, మన ప్రవర్తన అయినా, మన మార్గమైనా, మన కుటుంబ వ్యవస్థ అయినా, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే నీతిని అనుసరించే కుటుంబాలుగా ఉండాలి. నీతి కనబడాలి ఆత్మ సంబంధంగా ప్రతి విషయంలో అండి. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందేటప్పుడు కూడా అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము. అంటే నీతిని అనుసరించే వాళ్ళు ప్రతిదీ ఆత్మ సంబంధంగా నీతితోనే జీవించగలుగుతారు. ఒక మనస్సు మారాలన్నా, బాప్తిసం పొందాలన్నా నీతిని అనుసరించగలిగే అనుభవాలు నీ కుటుంబ వ్యవస్థలో, నీ జీవితంలో ప్రారంభం కావాలి. అంతకు మించి నువ్వు నీతిని అనుసరించకుండా కొనసాగించగలిగితే ఏ ఆశీర్వాదం పొందలేవు. ఇతడు పొందినట్టుగా జయం నీకు రాదు, జయం అనుభవించలేవు. నీకు మొట్టమొదట పునాది ఏంటంటే నీతిని అనుసరించే కుటుంబముగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఈ పునాది వేసుకుంటావో అతను పొందిన జయం నీ జీవితంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తాడు. నీతి అంటే, నీతిని అనుసరించడం అంటే చాలా విలువైందండి, చాలా విలువైంది. బాగా గమనించండి. భక్తుడైన ఒక వ్యక్తి బాప్తిస్మునికి సిద్ధంగా ఉంటాడు. జన సమూహం అంతా బాప్తిసం పొందడానికి వస్తారు. నా మాటలు బాగా వినాలి మీరు. బాప్తిసం పొందడానికి వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు, అయ్యా మేమేం చేయాలో చెప్పండి అయ్యా అంటారు. మీకు బైబిల్ చదివి వినిపిస్తామాట. చూడండి, బైబిల్లో లూకాసు వర్తమానం గమనించండి. లూకాసు వర్తమానం 3వ అధ్యాయము 10వ వాక్యం చూడండి అక్క. ఒకసారి మీరు బాగా ఈ మాటలు గమనించాలి. చదవండి అక్క. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు, బాగా మీరు గమనించాలండి, వీళ్ళు ఎవరంటే బాప్తిసం పొందడానికి వచ్చి మనసు మార్చుకొని నీతిని అనుసరించాలని చెప్పి చక్కగా బాప్తిసం పొంది వచ్చినప్పుడు దైవజనుడు మాట్లాడుతాం. చదవండి అక్క, మళ్ళీ చదవండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు, 2 అంగీల గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలనని, ఆహారము గలవాడును అలాగూ చేయవలనని దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి ఒక వ్యక్తి జనులు. ఎవరండి వాళ్ళు? జనులు. అలాగే చదవండి మరొక మాట. సుంకరులు బాప్తిసం పొందవచ్చి, బోధకుడా అయ్యా మేమేమి చెయ్యాలయ్యా అతను అడగగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని దేవుడు భక్తుల ద్వారా వారితో చెప్పెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరొక భాగం చదవండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇందాకెవరు? జనులు. వింటున్నారా? హలో, ఎవరండి? జనులు, సుంకరులు, ఇప్పుడు సైనికులు. చూడు, చదవండి అక్క. సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మీదను అపనింద వేయకండి, మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరు చెప్పాడు? నీతిగా అనుసరిస్తాము, మేము బాప్తిసం పొందుతాము, మా బ్రతుకులు నీతిగా ఉంటాయి, నీతిగా జీవించగలుగుతామన్న వారికి చక్కటి విధానము భక్తుడు చెప్తున్నాడు. అంటే మొదటిగా అంటాడు, 2 అంగీలు గలవానికి 1 అంగి
ఇచ్చేయండి. ఆహారం లేని వారికి ఆహారము పెట్టండి. మొదటిగా. రెండో వాడు చెప్తాడు, మీకు నిర్ణయించిన వాటికంటే ఎక్కువగా మీకు నిర్ణయించింది ఉంది, ఎంత తీసుకోవాలో. ఇప్పుడు మనకు ఒక 5 ఎకరాల పొలం ఉంటుంది. 5 ఎకరాల పన్ను ఎంత కట్టాలో? సుంక పన్ను అంతే కట్టాలి. సుంకర్లు అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సైనికుల గురించి బాగా రాయబడిన మాట అంటే, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనింద వేయకూడదు, మీ జీతములతో అంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో సైనికులు అలా ఉన్నారండి? చెప్పండి. బైక్ ఆపాయంటే 100 రూపాయలు కొట్టు, హెల్మెట్ ఏదని 100 రూపాయలు. వీళ్ళ బ్రతుకులు మారలేదు, వాళ్ళ బ్రతుకులు అట్లా అని చెప్పేసి వీళ్ళన్న ఒక హెల్మెట్ పెట్టుకుని, ఒక లైసెన్స్ పెట్టుకుని, ఒక వీళ్ళు ఉండరు. అలాగని చెప్పేసి వాళ్ళ జీవితాలు మారలేదు. కారణం ఏంటంటే వాక్యానుసారంగా జీవించే జీవితం లేదు అక్కడ. సైనికులుగా ఉంటున్నారు కానీ అనేకులను బాధ పెడుతున్నారు, అనేకుల మీద అపనింద మోపుతున్నారు, వాళ్ళ జీతంతో తృప్తి పొందట్లేదు. దేవుడు ఒక నిర్ణయించిన జీతం ఇంత అని చెప్పి వాళ్ళ బతుకులు అలా ఉండట్లేదు. ఏదో కావాలి, ఎందుకంటే నీతిని అనుసరించట్లేదు, నీతిని కోల్పోతున్నారు. వాక్యం అంటుంది, నువ్వు నీతిని అనుసరించాలంటే, నువ్వు నీతివంతుడిగా ఉండాలంటే, నువ్వు జయం పొందాలంటే నీకు నిర్ణయించింది ఏదో అదే చేయాలి. అంతకు మించి చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండలేవండి, ఆత్మ సంబంధంగా జీవించలేవండి, ఆత్మ సంబంధమైన మేలులు పొందలేవండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాల్సిన ఉద్దేశం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనమందరము నీతిని అనుసరించే కృప దయచేయును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనకిచ్చిన ఉద్యోగాలతో దేవుడు తృప్తిపరిచే భాగ్యము దయచేయును గాక. మనకు నిర్ణయించిన వాటికే దేవుడు తృప్తి కలగ చేయను గాక. ఏది ఉంటే అదే. అందుకే ప్రభు చెప్పింది, దేవుని నమ్మిన బిడ్డలంట, బాప్తిసం పొందిన వారంట, నీతిని అనుసరించే వాళ్ళంట, ఆకలైన వారికి అన్నం పెట్టాలంట. ఏం చేయాలండి? ఆకలైన వారికి అన్నం పెట్టే మంచి మనసు ఉండాలండి. అందుకే నీతిని అనుసరిస్తున్న ఆత్మీయులకు మంచి లక్షణం కలిగి ఉండాలని అందుకే బైబిల్ రాయబడుతుంది, తాను వెళ్ళిన చోటల్లా జయం పొందుతున్నాడంటే తన జీవితంలో యెహోవా దృష్టికి నీతిని అనుసరించే వ్యక్తిగా ఉన్నాడండి. ఈ రోజున మన జీవితంలో కూడా వెళ్ళిన చోటలా జయం పొందాలంటే ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నీతిని అనుసరించి జయం పొందిన అనుభవాల్లో మన కుటుంబ వ్యవస్థలో ఉండాలండి. అలా ఎప్పుడైతే మనము అలా నీతిని అనుసరించగలుగుతామో, నీతి మనలో ఉంటుందో, చక్కగా మన జీవితంలో పునాది వేసుకుంటాము. ఏ పని చేసినా జయం కలుగుతుందండి, ఏ పని చేసినా ఆశీర్వాదం కలుగుతుందండి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పనే కావచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం నీతిని అనుసరించే ఆత్మీయులుగా మనం ఉంటున్నామా, ఆత్మ సంబంధంగా ఉంటున్నామా, అట్లాంటి ఆత్మీయ మేలులు పొందుకుంటామా? ఈరోజు నీతిని అందరూ కోల్పోతున్నారండి. సైనికులే కాదండి, సుంకరులే కాదండి, జనులే కాదండి, అందరూ నీతిని కోల్పోతున్నారండి. సరే, లోక సంబంధంగా కొంతమంది దేవుని తెలియకొనిపోతుంది, లోక సంబంధంగా కొంతమంది విషయం వేరండి. కానీ దేవుని ఆరాధిస్తున్న పాస్టర్లు కూడా నీతిని అనుసరించలేకపోతున్నారు, వాళ్ళ జీవితంలో కూడా కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధంగా లేదు. నీతిని అనుసరించే లక్షణం ఉందా? ఆ అనుభవాలు ఉన్నాయా? అందుకే జనులకు చెప్తున్నాడు, సుంకరులకు చెప్తున్నాడు, సైనికులు కూడా చెప్తున్నాడు. సైనికులు బుద్ధి కూడా, ఎవరిని బాధ పెట్టకండి, అపనింద వేయకండి, మీకు కలిగిన వారితో తృప్తి పొందండి, ఏ మోసం చేయొద్దు, ఏ అన్యాయం చేయొద్దు. ఇది క్రీస్తు సువార్త అండి, దేవుడు చెప్పిన విధానం అండి. నీతిని అనుసరిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది. ఎంతమంది అయినా అపనిందలు మోపచ్చు, ఎంతమంది అయినా శిక్ష వేయచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీతిని అనుసరిస్తే దేవుడు ఒకరోజు విజయం ఇస్తాడు, ఒకరోజు జయం పొందేలాగా చేయగలుగుతాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, మనమందరం, ఆమేన్ చెప్పండి గట్టిగా, మనమందరం నీతిని అనుసరించే కృప దయచేయును గాక. అప్పుడు మనం వెళ్ళిన చోటనల్లా జయం కలుగును గాక, జయం పొందే కృప దయచేయును గాక. అలాంటి అనుభవం దేవుడు అందించును గాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం నెరవేరును గాక. ఇతను హిజ్కియా జీవితంలో జయం పొందుతున్నాడంటే నీతిని అనుసరించాడు, నీతిని అనుసరించాడని వాక్యం ఎంత చక్కగా అర్థం చెబుతుందండి. ఈరోజున ఒక ఆత్మీయుడు నీతిని అనుసరించే అనుభవాలు కలిగి ఉన్నాడా? ఒకవేళ మీరు సుంకర్ లాంటి వసూలు చేసే వాళ్ళే కావచ్చు, జనులే కావచ్చు, సైనికుడే కావచ్చు, వాక్యం ఎంత అర్థం చెప్తుంది? బాధ పెట్టకండి, బాధ పెట్టే అనుభవం ఉండకూడదు. సరిగ్గా బాప్తిసం పొందిన వ్యక్తి అయితే, ఆమేన్ చెప్పండి గట్టిగా, సరిగ్గా బాప్తిసం పొందిన వ్యక్తి అయితే కనుక
సరిగ్గా దేవునిలో విన్న వ్యక్తి అయినా ఏ వ్యక్తిని బాధ పెట్టడు, ఏ వ్యక్తి మీద అపనింద వేయడు. తన జీవితముతో తృప్తి పొందే కృప దయచేయునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాంటి మనసు దేవుని బిడ్డలకు ఉండాలండి. ఏదో తాత్కాలంగా బాప్తిసాలు పొందుతున్నామని కాదు, దేవుడు బాప్తిసం పొందినకి వచ్చిన వారికి భక్తులు చక్కగా మాట్లాడుతున్నాడు. మీ జీవితాలు ఇలా ఉండాలి, అప్పుడు మీరు బాప్తిసం పొందొచ్చు, ఇలాంటి అనుభవాలు కలిగి ఉండొచ్చు, ఇలాంటి జీవితం ఉండొచ్చు, ఇలాంటి అనుభవాలు మీరు జీవించవచ్చు అని చక్కగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు చాలామంది నీతిని అనుసరించలేకపోతున్నారు, జయం పొందలేకపోతున్నారు, ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో నీతి అనే మాటలు, నీతి అనే అనుభవాలు లేవండి. వాటి కోల్పోయి తిరుగుతున్నారు కాబట్టి వెనకబడిపోయిన ఉద్దేశమని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు సేవకుడిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనమందరము బైబిల్ ఏం చెప్తుందో ఆ నీతిని అనుసరించే చక్కటి కృప దేవుడు మనకు అందించునుగాక, అలాగ సహాయం చేయనుగాక. మరొక మాట మీకు గుర్తు చేస్తాను, అక్కడ చదవండి అక్క. 18వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు ఏముంచాడండి? విశ్వాసం ఉంచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం అంతా దేవుని మందిరానికి వచ్చావా లేదా అంటే యెహోవా యందంట చక్కటి విశ్వాసం గలవాడంట. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుని స్తుతిస్తున్న మనము ఒక విశ్వాసం గలవాడు, విశ్వాసం ఉంది అనే సందర్భాన్ని మన జీవితంలో తెలుసుకోవాల్సిన అనుభవాలు మన జీవితంలో ఉండాలండి. విశ్వాసం ఉంటే దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. బైబిల్ రాయబడిన మాట ఉంది, శతాధిపతి గురించి చెప్తాడు ప్రభు, ఇతను వంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదే. కారణం ఏంటంటే మాట మాత్రము సెలవిమ్ము, నువ్వు ఇంట్లో కడుగుబడిన ఏకుని కాదు. కారణం ఏంటంటే అతని జీవితంలో చక్కటి విశ్వాసం గలవాడు. ఒక ఆత్మీయునికి ఉండవలసిందంటే విశ్వాసం ఉండాలి. దేవుడు కార్యం చేయగలుగుతాడు, దేవుడు జయం వేయగలుగుతాడు, దేవుని ద్వారా పొందగలుగుతాము. ఈ విశ్వాసం లేక చాలామంది జీవితంలో వెనకబడిపోతున్నారు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నారేమో కానీ విశ్వాసం లేదు. విశ్వాసం ద్వారా జీవించి ప్రార్థించే అనుభవాలు లేవు. కానీ ఇతరులు ఉన్నాడే విశ్వాసం గలవాడిని వాక్యము తేటగా సెలవిస్తుంది. కానీ మీ జీవితంలో నీతిని అనుసరిస్తున్నారేమో, ఒకవేళ విశ్వాసం లేకపోతే మన జీవితంలో వెనకబడిపోయిన అనుభవం ఉంటుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అదే విశ్వాసం కలిగిన అనుభవాలు మన జీవితంలో ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. బైబిల్లో చూడండి, 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ బాధపడుతూ ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలని విశ్వాసం ఉంచిందంట. అందుకే దేవుడు ఆమెకు చక్కటి స్వస్థత అనుగ్రహించాడు. కేవలం ఒక ఆత్మీయుడికి ఉండవలసింది విశ్వాసం అండి. విశ్వాసం లేక కొనసాగుతున్నారు. కొంతమంది ఉన్నారండి, మీరు నమ్మండి కావాలంటే కనుక, మరి ఏమో తెలియదు కానీ ఇల్లు పట్టుకొని, బాగా గమనించి ఇంటింటి పట్టుకొని విగ్రహాధికుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మందిరం కడుతున్నావు, నువ్వు ఎంత ఇస్తావు? నువ్వేనా చెప్పేదే? నువ్వెంత ఇస్తావు అంటే వీళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. జీవితకాలం అంతా అడుక్కొని తిరుగుతుంటారు అంతే. విశ్వాసం లేదు, విశ్వాసం జీవించే అనుభవాలు లేవు. అందుకే వీరి జీవితంలో ఉన్న ఉద్దేశం అంటే విశ్వాసం లేని అనుభవాలు. అందుకే బైబిల్లో కూడా రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు దినాల్లో యేసయ్యతో ఉండి సూచక్రియలు చూశారు, మహత్కార్యాలు చేశారు, అద్భుతాలు చూశాడు, అన్నీ చూశాడు. తోమా గురించి బైబిల్ రాయబడింది. కానీ ఏళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటే విశ్వాసం లేదు. యేసయ్యతో ఎన్నోసార్లు ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో సూచక్రియలు చూశాడు. మళ్ళీ వాక్యం పోతే నా దేవుడు ఎవరో తెలుసా? ఐశ్వర్యవంతుడు. ఎవరైనా చెప్పడానికి ఐశ్వర్యవంతుడు అని చెప్పి మళ్ళీ అడుక్కోవటం మానేడు. మళ్ళీ ప్రింటింగ్ కొడతాడు ఇంత లావు పుస్తకాలు, తెలుసా? తెల్లో కారణం తెలుసా? అందుకే అవమానపరిచే వాళ్ళ జీవితంలో అవమానపరిచి కొంగదీస్తున్న అనేకులను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని అనుభవాలు. ఒక ఆత్మీయుడికి ఒక ఆత్మ సంబంధంగా విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా పునాది వేసుకోవాలి. విశ్వాసం ద్వారా అనేక కార్యాలు చూడగలుగుతాము. ఈరోజు విశ్వాసం లేక చాలామంది జీవితంలో ఆత్మ సంబంధ మేలులు పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్పినట్టుగా విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలిగితే యేసయ్య ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందే భాగ్యము దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొందరికి ఏమంటారంటే, ఏవయ్యా పాస్టర్ గారండి, నీతిని అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, అన్నీ ఎందుకయ్యా, ముగిస్తే ఒక ముద్ద తినిపోతామయ్యా మేము. కొంతమంది అంతే, ముగిస్తే ఒక ముద్ద తిని వెళ్ళిపోతామయ్యా, నీతి అంటున్నావు, తెల్లవారితే పనికి వెళ్ళాలయ్యా మేము. కొంతమంది జీవితంలో అందుకే ఆశీర్వాదం పొందలేకపోతున్నారు.
ఎంత పని చేసుకున్నా పొందలేకపోతున్నారు, దీవెన పొందలేకపోతున్నారు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మళ్ళీ పుట్టుకప్పటి నుంచి క్రైస్తవులమే. మళ్ళీ మా తాత ఎవరు ఏంటంటే చెప్తారు, తాత అంతా క్రైస్తవులే, కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకనే కుటుంబాల్లో చాలామంది ఆత్మ సంబంధంగా జీవించలేకపోతే పిల్లలందరూ తాగుబోతులుగా మారిపోతున్నారు, లోక సంబంధంగా జీవించగలుగుతున్నారు. దేవుని స్తుతించవలసిన పిల్లలు, దేవుని ఆరాధించవలసిన పిల్లలు ఎందుకు ఆ విధంగా మారగలుగుతున్నారు? ఆ విధంగా గుణలక్షణాలు ఎందుకు లేవు? కానీ వాక్యం అంటుంది, అతను ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జయం పొందుతున్నాడు. నా ఆశ ఏంటంటే మనం ఇలా ఉండగలిగితే అతని లాంటి జయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక, మన కుటుంబాలకు దయచేయునుగాక, మన కుటుంబాలు అలాంటి అనుభవాలు దయచేయునుగాక. అందుకనే నీతిని అనుసరించాలి, విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. ఇలా ఉంటే మన కుటుంబాల్లో ఎక్కడ ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా ఆశీర్వాదం దేవుడు అందించునుగాక, ఆశీర్వాదం తృప్తిపరచునుగాక. ఎక్కడికన్నా వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఎందుకంటే నీలో నీతి ఉంది, నీలో విశ్వాసం ఉంది, నువ్వు ఆత్మ సంబంధంగా ఉంటున్నావు, ఆత్మ సంబంధం పునాది వేసుకున్నావు. అందుకని మన దేవుడు ఏ పని చేసినా దీవెనకరంగా ఉంచగలుగుతాడు. దీవెనకరంగా నా ప్రియమైన దేవుని బిళ్ళరా, విశ్వాసం లేకపోతే ఏ పని చేసినా ఆత్మీయ మేలు పొందలేవండి. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, పేతురు సంఖ్యల మధ్యలో ఉంటే సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఒక పిచ్చమ్మాయి తిరుగుతూ పేతురు అంకులు వచ్చాడు. పేతురు అంకులు వచ్చి గట్టి నోర్మే, పేతురు అంకులు ఎందుకు వస్తాడు? చెరసాల మధ్యలో ఉన్నాడు అంటే ప్రార్థన చేసేవారే కానీ విశ్వాసము లేదు, విశ్వాసం అనుభవాలు లేవు, విశ్వాసంగా జీవించే ఉద్దేశాలు లేవు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయగలుగుతాం, చేస్తున్నాం అంతే. కానీ ఆత్మ సంబంధంగా విశ్వాసం అనే పునాది వేసుకున్నామా? దేవుడికి సహాయం చేయగలుగుతాడు, దేవుడి దగ్గర తీర్చగలుగుతాడు, దేవుడి ద్వారా మనం పొందగలుగుతాం. దేవుడు ఎందుకు సహాయం చేయడు? ప్రార్థించిన వారికి సహాయం చేస్తానని వాక్యం సెలవిస్తుంది కదా. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తాను. ఎన్ని విధాలుగా దేవుని వాక్యాలు మనకు తెలియజేయగలుగుతున్నాయి. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ద్వారా ఏదైనా చేయగలిగితే మన ప్రభు మన పట్ల అనేకమైన కార్యాలు మనకు జరిగించునుగాక. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కుటుంబాల్లో అలాంటి జయం చూడాలి, నీతిని అనుసరించాలి, విశ్వాసం కలిగిన కుటుంబాలుగా మనం ఉండాలి. చిన్న కుటుంబమే కావచ్చు, చిన్న జీవితమే కావచ్చు, ఇలాంటి అనుభవాల్లో మనం ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాంటి మార్గాల్లో మంచి మార్గాలు నడిపించగలుగుతాని. యేసయ్య తను బోధించిందంతా ఒకటే, మీరు విశ్వాసం ఉంచండి, నేను ఇలా చేయగలుగుతానని, ఇలా జీవించగలుగుతాను, ఇలా ఉండగలుగుతానని, ఇలా అద్భుతం జరుగుతుందని విశ్వాసం ఉంచితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల దేవుడు గొప్ప కార్యం చేయునుగాక, గొప్ప అద్భుతం చేయునుగాక. మరొక చిన్న మాట చదివి ముగిస్తారని చూడండి, బైబిల్ అక్కడే గమనించండి. 6వ వాక్యం గమనించండి అక్క, చదవండి అక్క మాటలు. యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆజ్ఞలన్నిటినీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటేమో నీతిని అనుసరించాడు, రెండవదేమో విశ్వాసం ఉంచాడు, మూడవదేమో ఏంటండి అత్తుకున్నాడు. ఏం చేశాడు? అత్తుకొని ఆజ్ఞలు అత్తుకున్నాడు. ముందు యెహోవాను అత్తుకొని ఉన్నాడు. తన మనసులో ఏదొచ్చినా సరే దేవుని అత్తుకొని జీవించగలుగుతున్నాడు. దేవుని అత్తుకొని జీవించడం చాలా విలువైందండి. అంటే ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని అత్తుకొని జీవించే ఆత్మ సంబంధమైన జీవితం మన కుటుంబ వ్యవస్థలో ఉండాలి. ఏదో చెప్పుకోవటమే కాదండి. బైబిల్ ఒక వ్యక్తి నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? బోధకుడా, నిత్య జీవం పొందాలి. నేను బోధకుని విసిగించాడండి, నేను నిత్య జీవం పొందాలి. ఆయన అన్నాడు, ఆ మాట మీరు చదవండి బైబిల్ ఒకసారి గమనించండి. లూకా సువార్త మనం అనుకుంటా, చూడండి ఆ మాట. అవి మత్తయి సువార్త అనుకుంటా, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వాక్యం 16వ వాక్యం చూడండి అక్క. మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఇదిగో ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు
నేను ఏ మంచి కార్యము చేయవలెను ఆయన అడిగెను. బాగా గమనించని అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు, బాగా గమనించండి తల్లులారా, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎవరినంటయ్యా? తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నువ్వు నా కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, పరిపూర్ణ అగుటకు పోయి నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలయ్యా? బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి ఇవ్వగలవాడు గనుక ఆ మాట విని, ఏంటయ్యా మాట? ముందేమన్నాడు? నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? నిత్య జీవం కోసం బోధించేవాడే, నిత్య జీవం కోసం వెళ్ళాలనుకున్నవాడే అర్హంత చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగలించలేదు, పొరుగువారిని ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. కానీ తన జీవితంలో వ్యసన పడే గుణం ఉంది. ఏ గుణం అది? నోటి చెప్పాలండి. వ్యసన పడతాడు, వ్యసనకారుడు. వ్యసన పడేవాడు తాగుబోతుల కంటే ఘోరం. నిజమనే నేను చెప్పేదే. వ్యసన పడేవాడు తాగుబోతుల కంటే ఘోరం. దేవుని దగ్గర అంతవరకు నాకు నిత్య జీవంలో పొందాలని నేను ఏం చేయాలి అన్నాడా? దేవుడు చెప్పాడా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, దొంగతనం చేయొద్దు, ఆత్మ సంబంధంగా ఉండు, ఇలా ఉండు, ఇలా ఎప్పటి నుంచో తాత ముత్త ఎప్పటి నుంచో నేను ఉన్నానని అన్నాడు. కానీ నీ ఆస్తి నమ్ము. కారణం ఏంటంటే దేవుని ఎత్తుకున్నవాడు కాదు వీడు. ఎవరిని ఎత్తుకున్నాడు? నాకు సమాధానం చెప్పాలి. దయ్యాన్ని ఎత్తుకున్నవాడు వీడు. దేవుని ఎత్తుకున్నవాడు మళ్ళీ జీవంలోకి వెళ్తాడు, నిత్య జీవం పొందుతున్నాడు. దయ్యాన్ని ఎత్తుకున్నవాడు వ్యసన పడుతున్నాడు వీడు. ఆత్మ సంబంధికుడు కాదు. ఆత్మ సంబంధి విలువలు లేవు. ముఖం మార్చుకున్నాడు వ్యసనికుడుగా. అంతవరకు బైబిల్ పట్టుకోవచ్చు మామూలుగా చెప్పకునే బైబిల్ వెళ్ళిపోయాడు చివరికి. ఇంకా కారణం ఏంటంటే వ్యసన పడుతున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడంటే దేవుని అత్తుకోలేదు, డబ్బును అత్తుకుంటున్నాడు, లోకాన్ని అత్తుకుంటున్నాడు, లోక సంబంధమైన వాటిని అత్తుకుంటున్నాడు, లోక సంబంధ ఉద్దేశాలు అత్తుకుంటున్నాడు. కానీ చూడడానికి మాత్రమే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి బోధకుడా? పై రూపం మాత్రమే. ఒక ఆత్మీయులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తుడు వ్యసన పడకూడదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి కనుక దేవుడు వచ్చి నీ ఆస్తి నమ్మమంటే అమ్మాలి. ఆమెన్ చెప్పండి. ఒక్క మాట కనుక నిజంగా బర్నబాస్ అన్న ఒక్క మాట కనుక ఆస్తి దేవుందయ్యా బోధకుడు అంటే ఆ ప్రాంతం అంతా అతని అధికారి ఉండేవాడు. ఆ నోట్లో మాట రాకుండా చేసే సాతాను గాడు. అందుకే వ్యసకుడు వ్యసన పడేవాడుగా మారిపోయాడు. చూశారండి ఎంత ఘోరం అండి. ఇప్పటి నుంచో ఆజ్ఞలు అనుసరించిన వాడు, అబద్ధం ఆడిన వాడు, నరహంతక చేయని వాడు, ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నవాడు దేవుని మాటలో ఫెయిల్ అయిపోయాడండి. నిజంగా నా ప్రేమైన దేవుని బిడ్డ, ఇతను చూస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు బైబిల్ ఒక మాట చదువుతాను. సేవకులను కుడివైపున కొందరిని ఎడమవైపున కొందరిని పెడతాడు. అయ్యా నీ నామం దయ్యాలు విడిపించామంటే నోరుబే, నా నామం విడిపించావు, అగ్ని ఆరదు, పురుగు. వీళ్ళు కూడా వ్యసన పని రకాలే, వ్యసన పని రకాలే. అందుకే అగ్ని ఆరదు. మేము తెల్లబట్టలు వేసుకున్నామయ్యా, వాక్యం చెప్పావయ్యా, అనేక రక్షించామంటే ఎవరి నామం రక్షించావు? యేసయ్య నామమున, యేసయ్య నామం దయ్యాలు విడిపించావు, యేసయ్య అద్భుతాలు చేసావు, యేసయ్య నామాన్ని ఉపయోగించావు, యేసయ్య నామాన్ని జీవితంలో అనేక విషయాలు పలికావు. కానీ నీ మోసం చూస్తే కనుక వ్యసనపరుడుగా ఉన్నావు కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆస్తి ఉంటే పరలోకం మొదలు వాక్యం చెప్పలేదండి. అందుకే బైబిల్లో మనకి ఏంటంటే కనుక ప్రతి చోట ఎవరైనా చనిపోతే చెప్తారేంటంటే ధనవంతుడు పేద లాజరు. ధనవంతుడేమో అబ్రహామున
పేదల అబ్రహామును ఆడుకున్నాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ధనం పనికి రాదు, వ్యసనపడే అనుభవాలు పనికి రావు, ఆత్మ సంబంధంగా జీవించలేం, ఆత్మ సంబంధమైన మేలులు పొందలేం, అవి జరగవు. నా ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనించాల్సిన ఉద్దేశం, ఆత్మీయులకున్న లక్ష్యాలు ఏంటంటే ఇంకా వ్యసన పడకూడదు, దేవుని ఎత్తుకోవాలి, దేవుని ఎత్తుకొని జీవించాలి. దేవుని ఎత్తుకోవడం అంటే దేవుని మాట వినటము, దేవునితో దేవుని పని చేయటము, దేవుని వెంబడించటము, దేవునిలో కొనసాగటము, ప్రతి విషయంలో దేవునితోనే జీవించటము. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి ఒక్కగానొక్క కుమారుడు నాకు సమర్పించమంటే ఏ మాట చెప్పలేదు, దేవుడు చెప్పింది విన్నాడు. ఇది దేవుని ఎత్తుకోవటం అంటే. కుమారుడు కోల్పోయినా పర్లేదు, నాకు దేవుడు కావాలని చెప్పి దేవుని ఎత్తుకున్నాడు. శరీర సంబంధాల అనుభవాలు లేవు, డబ్బును ఎత్తుకోలేదు, దేవుని మాత్రమే ఎత్తుకొని జీవించాడు. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో ఎవరిని ఎత్తుకుంటున్నాం? మనము సృష్టికర్త అయిన దేవుని వదిలిపెట్టి లోకాన్ని ఎత్తుకుంటున్నామా? డబ్బును ఎత్తుకుంటున్నామా? వ్యసనపడే అనుభవాలు అందుకే ప్రారంభమైన మన జీవితంలో కొన్ని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యసనపడే గుణం మన జీవితంలో దూరం అయిపోవును గాక. యేసయ్య వైపే చూసే భాగ్యము దయచేయును గాక. ఈ డబ్బు ఈ ధనం ఏది పనికిరాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరొక్కసారి కరోనా వచ్చిందనుకో ఎవరు ఉండం, ఒక్కసారి ఊపి వచ్చింది అలలాగా అంతే. కరోనా వచ్చిందనుకో ఎవరము ఉండం. ఇప్పుడే కరోనా రాకముందే చిన్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం, పెద్ద అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం. కరోనా వచ్చిందనుకో ఏ అమ్మాయిని పొర్రపాటును కూడా అంతే, తలుపుల్లో కలిపి కిటికీలోని చూడటం అంతే. కారణం ఏంటంటే ఒక్కసారి కనుక వచ్చిన మళ్ళీ లేదు. ఒకసారి మీకు చూపించింది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఊరికే సూచన మాత్రమే. కారణం ఏంటంటే ఇక్కడ మనిషి జీవితంలో వ్యసన పడకుండా ఉండాలని. భయంకరమైన దినాలండి, భయంకరమైన దినాలు మనం చూసాం కదండి. అందుకే నేను సేవకుడు చెప్తున్నాను, ఆ యవనస్తుడు చూసావా, లోకాన్ని ప్రేమించాడు, డబ్బును ప్రేమించాడు, ఆజ్ఞలు కోల్పోయాడు, వ్యసన పడ్డాడు. ఈరోజు వ్యసన పడేవాడంతా దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఆమేన్ చెప్పండి. ఎవరండి వ్యసన పడేవాడు? ఎవరైనా సరే, ఈ మాటలు బోధించావు నేనైనా, ఆమేన్ చెప్పండి గట్టిగా. వ్యసన పడేవాడు ఎవరైనా సరే దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఆత్మ సంబంధంగా జీవితం చెప్పుకోవచ్చు, బైబిల్ సెలవిస్తుంది. దేవుని ఎత్తుకున్న వ్యక్తి కాదు, ఆత్మ సంబంధంగా జీవించిన వ్యక్తి కాదు. దేవుని ఎత్తుకున్నవాడైతే దేవుని మాటలు వింటాడు, ఆత్మ సంబంధంగా జీవించగలుగుతాడు, ఆత్మ సంబంధమైన ఉద్దేశం పునాది వేసుకుంటాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తాను వెళ్ళిన చోటల్లా జయం పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే హిజ్కియా రాజు వెళ్ళిన చోటల్లా ఏం పొందాడు అంటే నీతిని అనుసరించాలి, తర్వాత విశ్వాసం ఉంచాలి, తర్వాత యెహోవాను మనము హత్తుకొని ఆయన మాటే మనము వినాలి. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో నవేమి రూతు గురించి చిన్న నవేమి రూతు గురించి బైబిల్ రాయబడింది. రూతమ్మ హత్తుకొని ఉండెను. నిజమేనండి. కారణం ఏంటంటే లోకాన్ని, వాళ్ళ బంధువులను, స్నేహితులను, సమస్తాన్ని వదిలిపెట్టి అత్తమ్మను మాత్రమే హత్తుకునేది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, మరణం తప్ప నాకు ఏది రాదు. మరి ఈ రోజుల్లో చూస్తే కనుక నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే కొడుకు ఉంటాడు, కుటుంబం ఉంటుంది, భార్య చనిపోయింటుంది, పెద్దయిన ముసలాడు ఉంటాడు. నేను మీ నాన్న దగ్గర ఉంటే నేను ఉండను. చెప్పే విషయం ఏంటంటే హత్తుకునే మనసు. ఆమె చూసావా, భర్త చనిపోయాడు, తోడుగోడలు మాత్రం కపట ముద్దులు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ వెంటది నీ వెంట నేను వస్తాను, నేను హత్తుకొని జీవిస్తాను, నీ వెంట నేను వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీవు తప్ప నాకు ఏమి, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటికి నేను వస్తాను, నీకు నాకు మరణం తప్ప ఏది. ఎలాంటి అనుభవం అండి, ఎలాంటి ఉద్దేశం అండి అంటే దేవుని వెంబడించే వాళ్ళకి ఒక తీర్మానం, దేవుని హత్తుకున్న వాళ్ళకి ఒక నిర్ణయం. అందుకే ఆమె జీవితంలో ఎంత ఆశీర్వదింపబడిందండి. ఏ కొరత లేదు, ఏ తక్కువ లేదు, సమస్తం అడిగినవన్నీ దేవుని జీవితంలో, ఆమె జీవితంలో పొందుకులాగా చేశాడు. తినడానికి తక్కువ లేదు, సాక్ష్యం పొందిన సహోదరిగా. ఈమెకున్న మంచి మనసు ఉంటే నిజంగా నిన్ను వెంబడిస్తాను అత్తమ్మ, నీతో వస్తాను అత్తమ్మ, నీతో ఉంటానంటే ఈ నవ్వేమంటుంది, నన్ను దేవుడు దుఃఖపరుస్తున్నాడమ్మా. దేవుడు దుఃఖపరుస్తాడా చెప్పండి? దేవుడు దుఃఖపరుస్తాడా? ఏందో మరి చూస్తున్నారు, నా దేవుడు దుఃఖపరుస్తున్నాడు, నన్ను కఠినమైనకి తెచ్చాడు, నాకు విరుద్ధంగా సాక్ష్యం పలుకుతున్నాడు. దేవుడు విరుద్ధంగా సాక్ష్యం పలుకుతాడా? దేవునికి అలాంటి మనసు ఉంటుందా? నోటికి తెస్తుంది మాట్లాడటమేనా? అదుపు లేదా కొంచెం నోరికి? నేను చెప్పేది నవ్వేమి గురించి. ఆమె చెప్పండి.
ఇప్పుడు లేదా ఆవిడ దేవుని దయ వల్ల. ఎవరి గురించి? ఏదొస్తుంది మాట్లాడటమేనా? దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలుకుతున్నాడు, సర్వశక్తిమంతుడు నాకు మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నన్ను దుఃఖపరిచాడు, నన్ను ఇలా చేశాడు. నువ్వే మోయాబు దేశానికి వెళ్ళావు, నువ్వే కొడుకుని చంపుకున్నావు, భర్తను చంపుకున్నావు, నీ జీవితంలో రకరకాలు చేసుకున్నావు, మళ్ళీ దేవుడు నన్ను అంటున్నావు. ఇప్పుడు చాలామంది జీవితంలో ఇదేనండి. కానీ కోడలు మాత్రం చాలా విలువైందండి, మంచి మాటలు మాట్లాడుతుంది. ఆమె వలన ఎంత చక్కటి ఉద్దేశం అండి. ఆ కుటుంబం కట్టబడింది, ఆ జీవితం కట్టబడింది. అందుకే మన జీవితంలో కూడా నేను అంటాను, యెహోవాను హత్తుకొని జీవించే కృప మనకందరికీ యేసయ్య దయచేయును గాక. అట్లా ఆ యెహోవాను హత్తుకోగలుగుతూ కనుక, యేసయ్యతో మనం ఉంటే కనుక, ఆయన హత్తుకున్నప్పుడు ఏది కావాలన్నా ఆయన హత్తుకున్న వారికి ఏ కొదవ చేయడని బైబిల్ సెలవిస్తుంది, ఏ తక్కువ చేయడని బైబిల్ సెలవిస్తుంది. నువ్వైనా నేనైనా మనం అందరము నీతిని అనుసరించాలి, విశ్వాసం ఉంచాలి, యెహోవాను హత్తుకోవాలి. అప్పుడే మన యేసయ్య తోడుగా ఉండి ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ యేసయ్య జయం అనుగ్రహించును గాక. ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారే, ఎక్కడికన్నా వెళ్ళండి, యేసయ్య జయం అనుగ్రహించును గాక. ఎందుకంటే నువ్వు నీతిని అనుసరిస్తున్నావు, విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నావు, దేవుని హత్తుకునిగా ఉన్నావు. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో పునాది వేసుకున్నావు కాబట్టి ఇక ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని, జయం అనుగ్రహిస్తానని మీకైనాను ఎఫ్రాయింకైనా నేను చెప్పగలంటే, వెళ్ళిన చోటంతా యేసయ్య జయము దయచేయును గాక, వెళ్ళిన చోటల్లా యేసయ్య కాపాడును గాక. అలాగే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడును గాక, ఈ పిల్లలందరినీ యేసయ్య కాపాడును గాక, ఈ పిల్లల పట్ల గొప్ప కార్యాలు చేయును గాక, ఇంకా మేలులతో తృప్తిపరచును గాక. హిజ్కియాలో ఉండే అనుభవాలు ఈ కుటుంబానికి దయచేయును గాక, ఈ పిల్లలందరికీ దయచేయును గాక, జయము అనుగ్రహింపబడును గాక. ప్రభు వాక్యము దీవించును గాక.